ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విశాఖలో సముద్రం వెనక్కి వెళ్ళింది. నిన్న ఎక్కువగా అలల ఉధృతి కనిపించగా పలు ప్రాంతాల్లో తీరం కోతకు గురైంది. ఇవాళ అలల ప్రవాహం తగ్గి సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సముద్రం వెనక్కి వెళ్ళింది. నిన్న మొన్నటి వరకు కూడా అలల ఉధృతికి తీరం కొట్టుకుపోతుందా అని కెరటాలు ఎగసిపడినటువంటి తీరు చూసిన ప్రతి ఒక్కరికి కూడా అనిపించింది. ఇప్పుడు మాత్రం పూర్తిగా సముద్రం వెనక్కి వెళ్ళింది. దాదాపు 15 నుంచి 20 మీటర్లు వెనక్కి వెళ్ళినటువంటి దృశ్యాలు వైజాగ్ బీచ్లో మనం స్పష్టంగా గమనించవచ్చు. సాధారణంగా పౌర్ణమి లేదా అమావాస్య ఉన్నటువంటి ఆ రోజుల్లో మాత్రమే సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుందనేది అందరి నోట వినిపించేటువంటి మాట. కానీ సైంటిఫిక్గా చూస్తే కనుక ఎప్పుడైనా అల్పపీడనాలు కానీ లేకపోతే ఇతరత్ర వాయుగుండం వంటి ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే అలల తీరు సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది. కానీ గడిచిన 2 రోజులుగా అలల ఉధృతికి వైజాగ్ బీచ్లో ఉన్నటువంటి కోకో ఎరీనాలన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కనిపించింది. దాదాపు కోకో ఎరీనాల వద్ద ఉండేటువంటి స్టోన్ వాల్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా అలలు తాకడం జరిగింది. యారాడ వంటి ప్రాంతంలో పూర్తిగా రోడ్డుపైకి నీళ్ళు వచ్చినటువంటి సందర్భం కూడా కనిపించింది. దీంతో అంతా కూడా ఒకంత ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా విశాఖ సాగర తీరం అనగానే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గుర్తొస్తుంది. అలాంటి ప్రాంతంలో అలలు ఎక్కువగా రావడం, అలల ఉధృతి ఎక్కువగా ఉండడం అందరినీ ఆందోళనకు గురి చేసినప్పటికీ ఈ రోజు నుంచి మాత్రం సాధారణ పరిస్థితులు, లేకపోతే కొంచెం సముద్రంలో కెరటాలు వెనక్కి వెళ్ళినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. నా కుడిపక్క చూస్తే కనుక పూర్తిగా అలలు వెనక్కి వెళ్ళినటువంటి తీరు కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ప్రస్తుతం నేను నిలబడినటువంటి ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా శాండ్తో నిండిపోయి ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఈ రాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని గమనించవచ్చు. ఈ సముద్రపు రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపుగా ఏదైతే శాండ్తో ఫిల్ అయిపోయి ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలల ఉధృతికి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా కొట్టుకుపోవడంతో ఈ రాళ్ళు కూడా బయటకు కనిపిస్తున్నటువంటి తీరును కూడా స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం సముద్రం కాస్త స్వల్పంగా వెనక్కు వెళ్ళినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. పూర్తిగా సముద్రానికి ఏదైతే బీచ్కి ప్రతిరోజు వచ్చేటువంటి పర్యాటకులకు ఒక అరుదైన అనుభవంగానే భావించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక విశాఖ సాగర తీరంలో అలలు కాస్త వెనక్కు వెళ్ళాయి. నిన్న మొన్నటి వరకు ఆందోళన కలిగించినటువంటి అలల ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పక తప్పదు. విడుదల అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర తీరం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.